నమస్తే. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి నేషనలిస్ట్ హబ్‌లో మేము గ్లోబల్ రౌండప్ ద్వారా లేకపోతే మిగతా అనేక వీడియోల ద్వారా మీకు అనేక విషయాలు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ అసలు భారతదేశంలో జరుగుతున్న రాజకీయాల గురించి, భారతదేశం పైన జరుగుతున్నటువంటి కుట్రల గురించి ప్రవాస భారతీయులు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ శంకర్ అడుసుమిల్లి గారు. వారు వృత్తిపరంగా వైద్యులు అండ్ అమెరికాలో స్థిరపడ్డటువంటి వ్యక్తి. అమెరికాలో ఇప్పుడున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి మద్దతు పలికినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన భారత్ కు సపోర్ట్ చేస్తాడనే ఉద్దేశంతో ఆ టైంలో అండ్ ఈ టైంలో కొన్ని మారుతున్న పరిణామాల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరి గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, డొనాల్డ్ ట్రంప్ కి మోదీ సరెండర్ అయ్యారని ఇక్కడ మన రాహుల్ గాంధీ దగ్గర నుంచి అనేక మంది చేస్తున్నటువంటి విమర్శలు ఎలా చూడాలి, అండ్ ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందా, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందా, ఏది కరెక్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం శంకర్ గారు, చర్చకు స్వాగతం. సాయి నమస్తే సార్. శంకర్ గారు, యాక్చువల్లీ నేను మీతో ఎప్పుడు మాట్లాడినా కానీ నాకు చాలా ఎనర్జీ వస్తూ ఉంటది. మేమందరం కొంచెం ఆలోచించి ఆచితూచి మాట్లాడాలనుకున్నప్పుడు మిమ్మల్ని ఒకసారి గుర్తు చేసుకుంటే చాలు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడాలి. దేశం అనే వచ్చినప్పుడు దేశం విషయంలో మాత్రం పేట్రియాటిజం లేదా భక్తి భావనతో ఉండాలి అనే విషయంలో మాత్రం మీరే ఇన్స్పిరేషన్ నాకు. వితౌట్ యూ లిటరలీ నేషనలిస్ట్ హబ్ ఇక్కడ దాకా అసలు వచ్చేదే కాదు. మీరు ఫస్ట్ సపోర్ట్ చేసింది మీరే, నేను నమ్మింది మీరు. కాబట్టి మీ స్ఫూర్తిని కొనసాగించే ప్రయత్నమే మేము చేస్తూ ఉన్నాము. సో శంకర్ గారు, ఫస్ట్ అసలు ఈ మధ్య జరుగుతున్న పరిణామాల మీద మీ అభిప్రాయం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ నిజంగానే డొనాల్డ్ ట్రంప్ కి మోదీ సరెండర్ అయ్యారని మీకు అనిపిస్తోందా? అబ్సల్యూట్ గా లేదు, కంప్లీట్ గా ఆపోజిట్. ఆ నెరేటివ్ కి ఇక్కడ జరుగుతున్న దానికి కంప్లీట్ గా ఆపోజిట్ సాయి. ఏంటంటే విషయము, డొనాల్డ్ ట్రంప్ కి ఐ థింక్ ఫస్ట్ టర్మ్ బాగున్నాడు ఆయన. సెకండ్ టర్మ్ వీ బిలీవ్డ్ హిమ్ హీ వుడ్ బి వెరీ కోఆపరేటివ్ విత్ ఇండియా అని. ఆ ఉద్దేశంతోనే ఐ ఓటెడ్ హిమ్ అండ్ సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ సపోర్టెడ్ ఆల్సో హిస్ క్యాంపెయిన్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. తర్వాత ఇన్ మై ఒపీనియన్ డొనాల్డ్ ట్రంప్ బికేమ్ కంప్లీట్లీ సైకాటిక్. ఒక్క విషయంలో చెప్పాలంటే హీస్ ఆల్మోస్ట్ లైక్ సైకోసిస్ అట్లా అయిపోయింది అనమాట. అతను మాట్లాడే విధం కానీ, చర్యలు కానీ, ద వే హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఈవెన్ అమెరికాలో ప్రజలకు కూడా అతని అప్రూవల్ రేట్ ఇప్పుడు బేర్లీ 20%. అంటే close to 80% people, they don't like him anymore. అట్లా చేశాడు అనమాట. ది సేమ్ వే హీస్ ట్రీటింగ్ అదర్ కంట్రీస్. మన కంట్రీని, ఇండియాని బుల్లీ చేయడం, మిగతా కంట్రీని బుల్లింగ్ చేయడము, ఫోర్స్ చేయడం, కొన్ని అగ్రి చేయాలని ఈస్ బిన్ డూయింగ్ ఆల్ దిస్ టాక్టిక్స్. అతని పక్కన ఉన్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు తయారయ్యారు. 2-3 ఉన్నారు మెయిన్ గా. సో బేసిక్ గా ఇన్ అమెరికాలో మన ప్రవాస భారతీయులందరము we're so proud of how మోడీజీ అండ్ ఇండియా కండక్టింగ్ దెమ్సెల్వ్స్ ఈ ఎన్విరాన్మెంట్ లో, ఈ ప్రెషర్ లో. ఏ మాత్రము అది దే నాట్ గివింగ్ ఎనీ లివరేజ్ టు డొనాల్డ్ ట్రంప్ పుషింగ్ ఇన్ టు ది ఇండియా. ఏదానికి అగ్రి కాకుండా ఇండియాకి ఏదైనా పనికి వస్తేనే అగ్రి చేస్తా ఉన్నట్టు గట్టిగా కూర్చోను అనమాట. అది మిగతా కంట్రీలన్నీ ఈల్డ్ అయినా కూడా ఇండియా మాత్రం ఈల్డ్ కావడం లేదు. సో దట్స్ అ పవర్ ఆఫ్ అవర్ బిలీఫ్ ఇన్ అవర్ సెల్వ్స్. మోడీ గారు హౌ వి బిలీవ్డ్ అబౌట్ ఇండియా అండ్ ఇండియన్ పీపుల్, ఆ స్టాండ్స్ తీసుకొని అంత గట్టిగా ఉన్నారు. అది ఐ థింక్ దట్ అవర్స్ ఇండియా ఇస్ ఓన్లీ కంట్రీ having such a strong stand other than China ఆ విషయంలో. సో అందుకని దట్స్ కంప్లీట్లీ ఆ నెరేటివ్ కి ఇక్కడ జరుగు విషయానికి కంప్లీట్ గా ఆపోజిట్. అండ్ వన్ వే వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ మోడీజీ, ద వే హీస్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ అండ్ ఇండియా ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్. ఓకే. అండ్ రాహుల్ గాంధీ అంటాడు డెమోక్రసీ డేంజర్ లో ఉందని. ఇక్కడ నిజంగానే అసలు కాన్స్టిట్యూషన్ ని అసలు పట్టించుకోవట్లేదు, మొత్తానికి కాన్స్టిట్యూషన్ కి తుంగలో తొక్కే విధంగా చేస్తున్నారు అని అంటున్నారు. మీకు అట్లా కనబడుతోందా? అండ్ మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ తో కానీ, మీ రిలేటివ్స్ తో కానీ, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు అట్లాంటి ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారా? అండ్ గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్ లో మోదీ గారి చాలా హై రిగార్డ్స్ ఉన్నాయి మోదీ గారికి, కానీ ఇక్కడ ఎందుకు ఆయనని ఇలా విమర్శిస్తున్నారంటే మీరు ఏం చెప్తారు? అది జస్ట్ స్ట్రాటజీ అంతే సాయి. కామన్ సెన్స్ కదా అది. అతనికి డెమోక్రసీ లేదంటే అతనికి డెమోక్రసీ లేదు. మేబీ హీ వాంట్స్ ద పిఎం సీట్ అంతే. పిఎం సీట్ ఈజీగా ఇఫ్ యూ జస్ట్ సంబడి గివ్ ఇట్ హిమ్ విల్ బి హ్యాపీ. అది అతనికి డెమోక్రసీ అంతే. ఇంకొక విషయము, రాహుల్ గాంధీ మిగతా వాళ్ళకి చెప్పే అంత మనిషి అతను. అంటే ఒక దేశం గురించి, మిగతా ప్రజల గురించి, ఒక సిస్టమ్ గురించి క్వశ్చన్ చేసే అంత మెచ్యూరిటీ ఉంది అతనికి. అంటే వాట్ ఈస్ హీ ఎగ్జాక్ట్లీ? వాట్ ఈస్ రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ అనే పేరు మనకు తెలుసు, ఎందుకంటే ఆ కుటుంబం వల్ల. దట్స్ ఓన్లీ హిస్ క్వాలిఫికేషన్. చిన్నప్పటి నుంచి భారతదేశానికి ఏం చేశాడు ఆయన? వై ఈజ్ హీ క్లెయిమింగ్ ప్రైమ్ మినిస్టర్ సీట్? ఎందుకు? ఆ కుటుంబం వల్ల అంతే. అంతకు తప్పించే ఏదన్నా ఒక ఉద్యోగం చేశాడా, ఏదైనా బిజినెస్ పెట్టి ఏదైనా మిగతా వాళ్ళకి ఇచ్చాడా, ఒక ట్యాక్స్ పే చేశాడా, తర్వాత
పబ్లిక్ సర్వీస్ చేశాడు ఏ పోస్ట్ లేకుండా. ఓన్లీ ఫ్యామిలీ వల్ల. అండ్ హీ ఫీల్స్ హీ డిజర్వ్స్ పీఎం సీట్ అంతే. అతని మాటలు చల్లకపోతే అది ఈ మిగతా వాళ్ళని అటాక్ చేయడం, అది సచ్ సింపుల్ థింగ్. అది అందరికీ తెలుస్తుంది కదా అది. ఆ తర్వాత ఐ థింక్ రాహుల్ గాంధీకి విలువ ఇవ్వడం కానీ, అతని మాటలకి ఏదన్నా ఒక వెయిటేజ్ ఇచ్చి పబ్లిష్ చేయడం కానీ కూడా సిగ్గుచేటు అది. ఎందుకంటే హీ హాజ్ నో క్వాలిఫికేషన్ వాట్స్ ఎవర్ టు కామెంట్ ఆన్ ఎనీథింగ్. నా ఉద్దేశంలో అతని దేశంలో ఎవ్వరు పట్టించుకోకూడదు. అతనికి తెలిసిందంతా అతని పొద్దున్న లేచినప్పటి నుంచి ఈ గెట్స్ అప్, మేబీ వీ డోంట్ నో వాట్ టైమ్ ఈ గెట్స్ అప్. ఆల్ హీ డస్ ఈస్ జస్ట్ బ్యాషింగ్ మోడీజీ హూ ఎవర్ ఇస్ ఇన్ పవర్ అంతే. ఎందుకంటే ద ఓన్లీ మోటివ్ ఈస్ హిస్ పార్టీ హీ వాంట్స్ పార్టీ టు విన్ అండ్ కమ్ టు పవర్ అంతే. ఆ మోటివ్ తప్పితే ఇంకే ఉద్దేశం లేదు అతనికి. కంపేర్ టు మోడీజీ, అతను ఎక్కడ, ఆయన మోడీజీ గారు ఎక్కడ, ఈయన ఎక్కడ. మోడీజీ గారు మనకు తెలుసు ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి వచ్చారు. చిన్నప్పటి నుంచి ఆయన పేరేది లేదు కదా మనకి. ఆ క్వాలిఫికేషన్ ఎట్లా వచ్చింది ఆయనకి? ఎందుకంటే హీ ఎర్న్డ్ ఇట్. అందుకని నా ఎనీ వన్ హూ గివ్స్ ఎనీ కైండ్ ఆఫ్ వాల్యూ ఆర్ వెయిటేజ్ టు వాట్ రాజీవ్ గాంధీ ఈస్ కంప్లీట్లీ యూజ్లెస్, టైం వేస్ట్ ఎవరికైనా కూడా. అతన్ని ఒక మనిషిగా పరిగణ చేయకూడదు ఇండియాలో. అతని గురించి వినడం కానీ మాట్లాడడం కానీ కంప్లీట్ వేస్ట్. సో హీ షుడ్ బి కంప్లీట్లీ డిబార్డ్ ఇన్ మై ఒపీనియన్. ఎవ్రీబడి ఇండియాలో ఉన్న మనుషులందరూ వాడిని పక్కన పెట్టేసేసి నువ్వు ఇంటికి వెళ్ళి పని చేసుకోలేకపోతే మాకు కనపడదని చెప్పాలి. దట్స్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ వీ కెన్ డూ నౌ ఇన్స్టెడ్ ఆఫ్ ఎంకరేజింగ్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్. సార్, మరోవైపు ఇప్పుడు నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది బెంగాల్లో. అదేంటంటే బెంగాల్లో ఐపాక్ అని ఒక ఆర్గనైజేషన్, ప్రశాంత్ కిషోర్ ఆర్గనైజేషన్, మమతా బెనర్జీ కోసం పనిచేసినటువంటి ఆర్గనైజేషన్ ఎలక్షన్స్ లో. అయితే మొన్న ఈ మధ్యన కోల్ స్మగ్లింగ్ స్కామ్ ఒకటి వచ్చింది. ఆ స్కామ్ కి సంబంధించిన హవాలా మనీ వచ్చాయని చెప్పేసరికి అది ఐపాక్ వాళ్ళకి లింక్స్ ఉన్నాయని ఐపాక్ కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇంట్లో సోదాలు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్కడ ఎంక్వైరీకి వెళ్ళింది. ఒక ముఖ్యమంత్రి తన కాన్వాయ్ ని, అధికార గణాన్ని తీసుకుని ఆ ఇంట్లోకి వెళ్ళి, అంటే ఈడీ సోదాలు చేస్తున్న టైంలో, అక్కడ ఎంక్వైరీ చేస్తున్న టైంలో లోపలికి వెళ్ళి ఒక ఫైల్ ని, ఒక ల్యాప్టాప్ ని తీసుకొని బయటకు వచ్చారు. పైపెచ్చి ఈడీ మీదనే ఆమె కేసులు పెట్టించారు అక్కడ. అండ్ మావేవో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకుంటున్నారని చెప్పి ఆరోపించారు. అండ్ ఇంకోవైపు రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం ప్రమాదంలో ఉందంటాడు, లేదంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటాడు. ఏ ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడుతున్నారు? అంటే నిజంగానే ఇదే ఒక అమెరికా లాంటి దేశంలో ఎక్కడైనా సరే, ఒక నిన్ననే ఐసీఈకి సంబంధించి ఏదో ఇష్యూలో ఒక ఆవిడని కాల్ చేశారు కూడా. నాకు నిన్ననే ఎక్కడ చదివాను కూడా. సో అంటే లిటరల్లీ మాట్లాడితే ఏదైనా ఒక లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే చేయడానికి ముందుకు వెళ్తాయో ఆ టైంలో హోదాలో ఉన్న వాళ్ళు వెళ్ళి వాటిని డిస్రప్ట్ చేయడము, ఆపడము జరుగుతుందా ఎక్కడైనా? మన దేశంలోనే ఎందుకు జరుగుతుంది? వీళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? అంటే మన దేశంలో ఎక్కువ రాజకీయాలు ఎక్కువ కదా, వాడికి పవర్ ఉంటే వాడు లేడు అంతే. అంటే మమతా బెనర్జీ ఆమె గురించి ఆలోచిస్తే, ఆమె రెస్పాన్సిబిలిటీ ఉన్న మనిషి అయితే ఆమెకి ఎవరన్నా కంప్లైంట్ చేసినా, లేకపోయినా ఆమె గురించి కన్సర్న్ వ్యక్తి చేసినా, సో నీడ్ టు బి ఓపెన్ అబౌట్ ఇట్, బ్రింగ్ ద ట్రూత్ అంతే. ఆమెకి ఏదైనా కన్సర్న్ ఉంటే ప్రూవ్ చేసుకోమని చెప్పాలి. ఇఫ్ ఎనీ సేన్ పర్సన్. అలాంటి పవర్ఫుల్ పొజిషన్లో ఉండి కూడా రోల్ మోడల్గా బిహేవ్ చేయకుండా మిగతా వాళ్ళ దేశానికి, వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏం చెప్తుందామా? ఇఫ్ యూ హ్యావ్ పవర్ యూ గో అండ్ గ్రాబ్ ఇట్ అంతే. ఆమెని మనకి దేశంలో ఇంకా ధర్మము, న్యాయము, ప్రజలు ఇంకా దాని మీద కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళు అందరు ప్రజలు వెళ్ళేసి ఆమె ఆఫీస్ ముందు కూర్చొని వెంటనే అరెస్ట్ చేయమని చేయాలి, ధర్నా చేయాలి. దట్స్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ షీ క్రియేటెడ్. ఐ మీన్ షీ డిజర్వ్ టు బీ ఇన్ ఎ జైల్ ఫర్ వాట్ షీ డిడ్. ఎందుకంటే కంప్లీట్గా వెళ్ళి లా అండ్ ఆర్డర్ని డిస్ట్రాయ్ చేసి జస్ట్ బికాస్ ఐమ్ సీఎం ఐ కుడ్ డూ ఎనీథింగ్ అని చెప్తుందామా. అదేవిధంగా రోడ్లో ఎవరైనా మన ప్రజల్లో వాడికి నాకు మజిల్స్ ఉన్నాయి, నాకు పవర్ ఉందని పోయి పక్కన ఇంటికి వెళ్ళి దొంగతనం చేస్తూ ఊరుకొని ఉంటాం లేదు కదా. మరి ఇదెందుకు అలా కావద్దు? ఎందుకంటే మనకు 304 years నుంచి ఆ మైండ్ సెట్లోని మనం ఇంకా బయట రావట్లేదు మన దేశంలో ప్రజలు. ఎందుకు అలాంటి దరిద్రులకు ఓట్లు వేస్తారు? ఈ రాహుల్ గాంధీ వాడు మన మాట ఎందుకు ఉంటారో నాకు ఇంతవరకు అర్థం కాదు. వాడు లీడర్ అంటే వాట్ డిడ్ హి డూ? అంటే ఇండియా నుంచి బయటకు వస్తే ఇండియాని దిగదార్చి మాట్లాడతాడు. ఇన్ మై ఒపీనియన్ హీ హాజ్ నో కనెక్షన్ టు ఇండియా. హిస్ హార్ట్ ఈజ్ నాట్ విత్ ఇండియా. ఎందుకంటే వాడికి ఏముంది అక్కడ? వాళ్ళ నానమ్మ ఆ ఫ్యామిలీ అంతా పోయింది. ఆ బ్లడ్ కనెక్షన్ అంటే వాళ్ళ మదర్ ఉంది. మదర్ ఈజ్ ఇటాలియన్, షీ నెవర్ వాజ్ ఎన్ ఇండియన్. సో అలాంటి మనిషి వాడికి అసలు అర్హత ఏముంది ఇండియా గురించి మాట్లాడడానికి?
అందరికీ దేశంలో అందరికీ ప్రజలందరికీ తెలుసు ఆ మనిషి ఏంటి, ఎందుకు మాట్లాడుతున్నాడు, అతని మోటివ్ అందరికీ తెలుసు. బట్ we give him a value, we still vote, and then he become a PM every time. Sorry, what is he? MP every time. అది కేరళలో ఎందుకు చేస్తున్నా అంటే కేరళలో మంది మోస్ట్లీ ముస్లిమ్స్ కదా, అదొకటి. కేరళలో చాలా మంది ముస్లిమ్స్కి అట్లీస్ట్ 90% హానెస్ట్లీ దే డోంట్ లవ్ ఇండియా, దే లవ్ మిడిల్ ఈస్ట్ ఆర్ వాట్ ఎవర్ ద పాకిస్తాన్. సో దట్స్ ఓన్లీ వే గెట్ ఎలక్టెడ్ బికాస్ పీపుల్ హూ హేట్ ఇండియా విల్ ఓట్ హిమ్. ఇవన్నీ మనకు అన్ని తెలుసు, అందరి ప్రజలకు తెలుసు. ఇవన్నీ వాడికి మాటలు వింటాము, మళ్ళీ ఆ పాటలో ఉన్న క్యాడర్ అతనికి మళ్ళీ జేజ కొడతారు. దెన్ మళ్ళీ వాడికి ఒపీనియన్కి ఒక వాల్యూ ఇచ్చి మళ్ళీ పబ్లిష్ చేస్తారు, టీవీలో మాట్లాడతారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఇగ్నోర్ హిమ్ కంప్లీట్లీ అండ్ వీ స్టిల్ టాక్ అబౌట్ హిమ్. I think we need to get rid of him completely from all the news and media. Never give any importance to him. That's a stand we should everybody to take it. తర్వాత మమతా బెనర్జీ విషయానికి వస్తే షీ మస్ట్ బి ఇన్ జైల్ రైట్ అవే, వాట్ ఎవర్ ఇట్ టేక్స్. ఓకే సార్, ఇంకొక విషయము ఇక్కడ డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారని ఉంటారు. వారు పద్మశ్రీ అవార్డీ, వారు మన ఇంటిగ్రిటీ బోర్డు మెంబర్ కూడా. సో బేసికలీ వారు ఒక మాట అంటూ ఉంటారు ఎప్పుడు, నాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంటారు ఆ మాట. ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అని అంటూ ఉంటారు. భారతదేశంలో ఉండని భారతీయులు, ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐ అంటారు. బట్ ఇక్కడ ఎన్ఆర్ఐలు కాదు, ఆర్ఎన్ఐలు ఉంటారు అంటారు. రెసిడెంట్స్ ఉన్నారు కానీ వాళ్ళు నాట్ ఇండియన్స్ అని. ఇందాక మీరు అన్నమాట అదే. బేసికల్లీ ఇండియా అనే ఒక కాన్సెప్ట్, భారతీయుని అనే కాన్సెప్ట్ లేని భారతదేశంలో నివసించే వాళ్ళు ఉన్నారు, రెసిడెంట్స్ బట్ నాట్ ఇండియన్స్. సో ఇప్పుడు ఇట్లాంటి ఆర్ఎన్ఐల విషయంలో ఒక ఎన్ఆర్ఐగా మీ అభిప్రాయం ఏంటి? ఇట్లా చాలా మంది ఉన్నారు ఇక్కడ. అది నేను చిన్నప్పుడు చూస్తూ పెరిగాను సాయి. ఐఎమ్ వెరీ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. నా క్లాస్మేట్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు ఏ రీజన్ లేకుండా దే హేట్ మోడీ. ఏ రీజన్ లేకుండా ఏమి ఉండదు వాడికి. ఎందుకంటే జస్ట్ బికాస్ హీ బ్రాట్ ద నేషనలిజం, హిందూ నేషనలిజం, ఆయన వల్ల హిందూస్ కొద్ది కాన్ఫిడెన్స్ వచ్చింది, దానివల్ల వాళ్ళందరూ హేట్ చేస్తారు. బికాస్ ఆఫ్ దే హేట్ హిమ్ దే విల్ ఓట్ ఫర్ సమ్వన్ లైక్ రాహుల్ గాంధీ. సో ఆ విధంగా ఇండియాలో ఉంటూ, ఇండియాలో బతుకుతూ, మన గాలి మన వాళ్ళతో బిజినెస్ చేస్తూ, మన వాళ్ళ రన్ చేస్తూ, మనీ హ్యావింగ్ గుడ్ లైఫ్ స్టైల్ అండ్ ఆల్ దట్, బట్ ద స్టిల్ ద సోల్ వాట్ ఎవర్ ద అటాచ్ టు ఆర్ అవుట్ సైడ్ ఇండియా. అలాంటి మంది చాలా మంది ఉన్నారు మనకి. ఐ థింక్ ఇంతవరకు ఇన్ని రోజులు భరించాం కదా, ఇప్పటి నుంచి ఎవరు భరించకుండా, ఎవడన్నా ఇండియా గురించి సపోర్ట్ చేయకుండా పబ్లిక్గా ఏదైనా ఇండియా గురించి అగెన్స్ట్ మాట్లాడితే దే మస్ట్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్. The consequences can be they must be debarred from having any right to go to college or deserve any kind of job. ఎకనామికల్గా ఇంపాక్ట్ అవుతేనే నో మూసుకొని పనిచేస్తారు. వాడు ఇండియా గురించి అగెనిస్ట్గా ఉండి వాడు కోఆపరేటివ్ లేకపోతే దే డోంట్ డిజర్వ్ ఎనీ ఎడ్యుకేషన్ ఆర్ ఎనీ జాబ్, ఎనీ ఎకనామిక్ ఆపర్చునిటీ ఇన్ ఇండియా. దే కెన్ గో టు వేర్ ఎవర్ దే లవ్, పాకిస్తాన్, వాట్ ఎవర్ అదర్ కంట్రీస్. ఐ థింక్ ఎవ్రీ సిటిజన్ ఇన్ ఇండియా మస్ట్ టేక్ దట్ స్టాండ్. ఇన్ని రోజులు భరించిన చాలు, చేసిన చాలు. ఇండియా గురించి అంత కొత్తగా చెప్పుకుంటాము, ఎందుకంటే చాలా మంది గొప్ప మనుషులు, కష్టపడే మనుషులు ఉన్నారు. కాకపోతే ఈ పాయిజనస్ పీపుల్ వల్ల డైల్యూట్ అయిపోతాం, ఇంకా వీక్ అయిపోతున్నాం. వై వీ స్టిల్ వీక్, నాట్ నెంబర్ 1 or నెంబర్ 2 ఎకానమీ అంటే ఇలాంటిదే డ్రాగింగ్ అనమాట. సో అన్లెస్ వీ టేక్ ఎ సీరియస్ స్టాండ్ అండ్ దెన్ క్వశ్చన్ దెమ్ హూ ఎవర్ ఈస్ యాంటీ ఇండియా, అగెనిస్ట్ ఇండియా, అండ్ పుట్ దెమ్ వేర్ దే బిలాంగ్ టు, టేక్ ద ఎకనామిక్ ఆపర్చునిటీస్ అవుట్ ఆఫ్ దెమ్, tell them to go where they want to live, inside their or whatever they're attached to, their ideology, whatever they can live. ఆ స్టాండ్ తీసుకోకపోతే ఇట్లా ఉంటుంది స్టోరీ. నెక్స్ట్ 10 years ఉంటుంది, 50 years ఉంటుంది. అందుకని ఎన్ఆర్ఐకి ఎందుకు ఇండియా అంటే మనకి బయటకు వచ్చిన తర్వాత వాల్యూ తెలుస్తుంది మన మదర్ ఇండియా గురించి. ఇక్కడ చూస్తాము, రియల్ వరల్డ్ తెలుస్తుంది. అరే మన ప్రపంచంలో అంతకంటే మంచి వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి నేర్చుకుంటాం. వీ గెట్ ఎక్స్పోజర్ కదా, అప్పుడు మన వాల్యూ మనకి ఇంకా ఎక్కువ అర్థం అవుతుంది. అందుకని ఎన్ఆర్ఐస్, ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ ఇండియా అంత ఎందుకు లవ్, అంత గౌరవం అంటే కంపేర్ రైట్ అవే టు సీ ద డిఫరెన్స్. ట్రూ, మంచిది, నిజమే, కరెక్టే. అండ్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు చాలా మంది ఇక్కడ నుంచి వస్తే, ఐ మీన్ యుఎస్ కి చాలా మంది చదువుకోవడానికి వచ్చే వాళ్ళు ఉంటారు, మాస్టర్స్ కోసం వస్తున్న వాళ్ళు, లేకపోతే ఉద్యోగార్థులై వస్తున్న వాళ్ళు, అక్కడ స్థిరపడాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఇప్పుడు H1B రెస్ట్రిక్షన్స్ కావచ్చు, వీసా రెస్ట్రిక్షన్స్ కావచ్చు, చాలా విషయాల్లో ఇంతకు ముందుతో పోల్చితే ఇప్పుడు చాలా డిఫరెంట్ ఉంది అని అనుకుంటున్న పరిస్థితి కనబడుతుంది కదా. సో వాట్ యూ సజెస్ట్? అండ్ ఇక్కడ ఈవెన్ ఇండియాలో కూడా ఇప్పుడు ఇంతకు ముందుతో పోల్చితే స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ పెరిగింది, డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెరిగాయి, ఎకానమీ గ్రో అవుతోంది. ఈ టైంలో యంగ్స్టర్స్ కి
హూ ఆర్ హ్యావింగ్ డాలర్ డ్రీమ్స్, లేదా యుఎస్ కి వచ్చి ఏదో చేయాలనుకునే వాళ్ళకి, లేదా యుఎస్ లో ఉండి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి, చాలా సంవత్సరాల నుంచి యుఎస్ లో ఉన్న వ్యక్తిగా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? The two things are, number one, ఇక్కడున్న వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళకి we're trying to help them creating a, at least some system where we can provide some jobs, at least entry level job, like with internship, we try చేస్తున్నాం, some of us friends together. So that's how we are helping them to give them some support meantime. Second thing వచ్చేసి మన ఇండియాకి మనకున్న బ్రెయిన్ పవర్కి, తర్వాత ప్రతి చిన్న పిల్లోడు అంత స్కూల్కి వెళ్ళి కష్టపడి కాంపిటీషన్లో ఉండి కాలేజీకి వెళ్ళి అందరికీ కష్టపడేది గుణం ఉంది, ఆ పవర్, ఆ శక్తి ఉంది కదా. దానివల్ల ద ఫ్యూచర్ పొటెన్షియల్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్లిమిటెడ్, నో క్వశ్చన్ అబౌట్ ఇట్. అందుకని వీసా రాకపోయినా, లేకపోతే ఇక్కడ జాబ్ వెంటనే రాకపోయినా, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఒక 3 years జస్ట్ ఫోకస్ ఆన్ ఇండియాలో మీరు ఏం చేయగలరు, స్కిల్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ, వాట్ లెవెల్ యూ కెన్ గో, దాని మీద ఇంటెన్స్గా ఫోకస్ చేస్తే మన పిల్లలందరూ wherever they are, whichever college they are, doesn't matter. Focus on trying to achieve the best you can out of the education where you are in. Skills కానీ, coding కానీ, AI ఇలాంటి try to get some specialized skills. Learn skills which are forever needed in the world. దాని మీద కాన్సన్ట్రేట్ చేసి 2-3 years just give time. ఆ 2-3 yearsలో ఇక్కడ కూడా పొలిటికల్ అట్మాస్ఫియర్ మారిపోతుంది. వచ్చే ఈ నవంబర్లో ఎలక్షన్స్ విల్ బి హియర్. Democratic, mostly they will win Congress. And then this psychotic president right now, he'll become a lame duck. That means once the Congress is taken over by other party, he will have no power. Everything what he does will be vetoed by Congress, and they will make it invaluable. So by end of this year, a lot of things will change. తర్వాత ఇంకో 2 years అట్లే, అందుకని let this mature, let this all the rant and bullying and pushing on India and every other part of the country or every part of the world, it may continue. So అందుకని next 2-3 years just focus on developing your skill and get best out of any whatever school or college you are, and be prepared to take on the world. ఇండియాలో అక్కడే ఏ జాబ్ వచ్చినా తీయండి, చేసుకోండి బాగా. తర్వాత try to create a small business or whatever business you can meantime to support yourself and your family. Our country, even though we have less land compared to America, I think we can surpass America, any other country in the planet, with just a dedicated focus, intense learning every day, develop your skills more than anybody in the world. I think that's what we need to focus. Yes sir, చాలా బాగా చెప్పారు. అండ్ ఐ విష్ మీరు చెప్పినట్టుగానే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం లేమ్ డక్ ప్రభుత్వం కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో డెఫినెట్లీ చాలా మంది కోరుకుంటున్నారు, ఈవెన్ యుఎస్ లో కూడా చాలా మంది కోరుకుంటున్నారు. ఐ విష్ ఇట్ విల్ హ్యాపెన్, రైట్? Lot of Americans, most of the Americans are looking for that. I mean, Americans who are born and brought up here. Okay. Yeah, that's what the whole world is looking for that. Okay. America ప్రస్తుతనే దిగదార్చి Okay. పెట్టారు as a country. That's where he is right now. Okay. సో మీరు మాగా సపోర్ట్ బేస్ అవుట్ ఉంది కదా సార్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని. యాక్చువల్లీ మీరు కూడా అప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి సపోర్ట్ చేసిన దాంట్లో ఉన్నారు కాబట్టి, సో ఆ మాగా ఓట బేస్ ఏమనుకుంటోంది? Almost every day there is a reversal of support, Sai. Every day people are coming to either become independent or they don't support any party. So they are coming out of that cloud he created. ఆ క్లౌడ్ అంటే ఒక అబద్ధాన్ని చెప్పి ఏదో చేస్తామని చెప్పేసి మొత్తం అంతా మెస్అప్ అయిపోయింది కదా సిస్టమ్. కానీ ద ఇంపార్టెన్స్ ఈస్ గివింగ్ టు ద థింగ్స్ ఇన్ ద కంట్రీ ఇట్ సెల్ఫ్. సో దే ఆర్ అండర్స్టాండింగ్ దట్ డిజిటల్ యూజనైజ్డ్ ఎల్యూజన్ అంతా పోయింది. ఎవ్రీ డే హీఈస్ లూజింగ్ సపోర్ట్, ఎవ్రీ డే. He may have some core people around him which have no influence on any in the country, right? Over the time, whoever the core supporters ఉంటారు కదా, కొంతమంది లునాటిక్స్ ఉన్నారు. ఇంకా పీటర్ నవార్ అనే ఒక లిండి గ్రామ్, కంప్లీట్లీ యూజ్లెస్ పీపుల్, దే ఆర్ ఆల్ ఓల్డ్ అండ్ గాన్. వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ వల్ల ఏ ఇన్ఫ్లుయెన్స్ ఏం ఎవరికి ఉండదు. సో జస్ట్ నెక్స్ట్ 2-3 years ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఇయర్లోనే లేమ్ డక్ అయిపోతుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ అమెరికన్స్ సపోర్టింగ్ డొనాల్డ్ ట్రంప్, ఇట్స్ గోయింగ్ డౌన్ ఎవ్రీ డే. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శంకర్ గారు. నిజంగా చాలా విషయాలు మీరు అద్భుతంగా వివరించారు. ఐ విష్ మీరు ఫ్రీక్వెంట్ గా నేషనలిస్ట్ హబ్ తో మీ అభిప్రాయాలు పంచుకుంటే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.
ప్లీజ్ వీలైతే మంత్లీ ఒకసారో వాట్ ఎవర్ మీకు టైం దొరికినప్పుడు డెఫినెట్లీ అండ్ మీలాంటి ఒక థాట్ ప్రాసెస్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా విషయాన్ని చెప్పగలిగే వ్యక్తులు ఎక్కువ మంది ఉండాలని నా అభిప్రాయం. తప్పకుండా సార్. అండ్ ద లైఫ్ హ్యాస్ టు బి సింపుల్. బ్రేక్ ఇట్ డౌన్. కృష్ణ మనకు భగవద్గీత చెప్పినప్పుడు నీ కళ్ళ మీద బాధ్యత ఉన్నప్పుడు జస్ట్ చేయడం, దానివల్ల మనశ్శాంతి ఎక్కువ ఉంటుంది మనకి. అది నిజం మాట్లాడొచ్చినా లేకపోతే ఉన్న పని చేయడమైనా దానివల్ల వచ్చే మనశ్శాంతి చాలా ఎక్కువ. మన వాళ్ళకి అది ఇంకా రావాలి. ఏదో ఎలక్షన్స్ వచ్చాయి కదా ఎవడికి ఇవ్వడం కాకుండా కాసేపు ఏది మంచి పని, నాకు లాంగ్ టర్మ్ ఏది బాగుంటుంది దాన్ని బట్టి ఓటు వేయడము, ఏదో ఫ్యామిలీ నేమ్ నుంచి వచ్చేదిగా వాడికనే ఓటు వేయడము, అవన్నీ మారిపోవాలి సాయి. అందుకని జస్ట్ లెట్ us do what is best for us in the long term. Anytime, Sai. Thank you so much, and wish all the best for every Bharatiyan. Thank you. Take care. Thank you, sir. Thank you very much, sir. Thank you very much. చూసారు కదా ఇది శంకర్ గారితో డిస్కషన్. యాక్చువల్లీ వారు చాలా బిజీ స్కెడ్యూల్స్ లో ఉంటారు. అక్కడ యుఎస్ లో చాలా టాప్ మోస్ట్ సర్జన్స్ లో వారు కూడా ఒకరు. సో చాలా బిజీ స్కెడ్యూల్ మధ్య భారతదేశం గురించి అంత గట్టిగా, అంత తీక్షణంగా, ఇంత తీవ్రంగా ఆయన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పడంలో ఆయన నిజంగా నిష్ణాతులు. అట్లాంటి భారతీయుడు నిజంగా చాలా గర్వమే మన దేశానికి. సో నేను అందుకే కావాలని వారితో చాలా విషయాలు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆయన తమ తొణకకుండా చెప్తూనే ఉంటారు. సో ప్లీజ్ సపోర్ట్. ఇట్లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఆలోచనల్ని 10 మందికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాత్రం మన పైన ఉంటుంది. అందుకే ప్లీజ్ స్ప్రెడ్ దిస్ వాయిస్. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి అండ్ లైక్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.